అరే బాప్రే! మీ వాట్సాప్‌లో ఈ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఎనేబుల్‌లో ఉందా? ఇట్లనే ఆన్‌లో ఉందా? ఫోటోస్, ఆడియోస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉందా? అట్లయితే వాట్సాప్ ఫుల్ కాదా? స్టోరేజ్ ఫుల్ కాదా చెప్పండి? యాక్చువల్‌గా ఇట్లా ఉండాలి. వెన్ కనెక్టెడ్ మొబైల్ కనెక్ట్ చేసినా, వైఫై కనెక్ట్ చేసినా మనకు ఆటోమేటిక్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ అనేది ఉండకూడదు. ఇలా ఉండాలనమాట. సో, ఇలా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. సో, ముందుగా మనం చార్ట్‌కెళ్ళిన తర్వాత మెయిన్ మెన్యూ ఉంది కదా! పైన 3 డాట్స్ దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా! ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. చాలామందికి ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకైతే వాట్సాప్ క్లీన్ చేయలేదు. సో, సెట్టింగ్స్ క్లిక్ చేసినాం గదా! ఇప్పుడు మనము స్టోరేజ్ అండ్ డాటాకెళ్దాం. స్టోరేజ్ అండ్ డాటా ఇందులో చూడండి ఇక్కడ మనకి లాస్ట్‌లో ఆటో డౌన్‌లోడ్ అని చెప్పేసి అందులో కనిపిస్తుంది కదా! ఇక్కడుందనమాట. సో, స్టోరేజ్ అండ్ డాటా క్లిక్ చేసిన తర్వాత కిందికి మనం స్క్రోల్ డౌన్ చేసి చూడండి ఆ మీడియా ఆటో డౌన్‌లోడ్ అని చెప్పేసి. సో, వెన్ యూజింగ్ మొబైల్ డాటా, వెన్ యూజింగ్ మనం వైఫై కనెక్ట్ చేసినా, వెన్ రోమింగ్ అయినా. సో, అన్నీ కూడా నేను నో మీడియా ఉంది. అంటే ఆటోమేటిక్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ నేను ఎనేబుల్ చేసుకోలేదు కాబట్టి నో మీడియా అని ఉంది. చూడండి ఏది కూడా ఆటోమేటిక్ డౌన్‌లోడ్ కాదు నాకు. ఎవరిదైనా కావాలనుకున్నప్పుడు ఆళ్ళ చార్ట్ ఓపెన్ చేసి వాళ్ళు పర్టిక్యులర్ పంపిన ఫోటో క్లిక్ చేస్తేనే నాకు డౌన్‌లోడ్ అయితది. సో, చాలామంది ఫోన్‌లు ఇట్లా ఉన్నాయి. అందరియి ఆన్‌లోనే ఉన్నాయన్నమాట. మొబైల్ డేటా ఆన్ చేసినా, వైఫై ఆన్ చేసినా అన్నీ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయి డబల్ డబల్ డౌన్‌లోడ్ అయిపోయి మీ వాట్సాప్ మొత్తం ఫుల్ అయిపోయి, స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయి చాలా స్లో అవుతదనమాట. సో, మనం దాన్ని ఎట్లా తీసేయాలో చూడండి. ఇక్కడ మీ అన్నీ ఆన్‌లో ఉంటే గనుక ఆల్ మీడియా వెన్ యూజింగ్ మొబైల్ డేటా గాని, వెన్ యూజింగ్ కనెక్టెడ్ వైఫై అయినా గూడా అన్నీ ఆల్ మీడియా అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫోటోసు, ఆడియోస్, వీడియోస్ అన్నీ గూడా ఎనేబుల్‌లో ఉన్నాయి అని అర్థము. సో, చూడండి అన్నీ ఆన్‌లో ఉన్నాయి గదా! అవన్నీ గూడా అన్‌టిక్ చేసేసేయండి. అన్‌టిక్ చేసి ఓకే అనండి. సో, మొబైల్ డేటా యూజ్ చేసినప్పుడు గూడా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అనేవి కావు. సో, వైఫై కనెక్ట్ చేసినప్పుడు గూడా ఇవన్నీ గూడా అన్‌టిక్ చేసేసి ఓకే అనండి. సో, వైఫై కనెక్ట్ చేసినప్పుడు గూడా కావు. ఏదైతే మీకు పర్టిక్యులర్ కావాలనుకుంటో దాని మీద వాళ్ళ చార్ట్ ఓపెన్ చేసి ఆ పర్టిక్యులర్ వీడియోనో, ఆడియోనో, ఇమేజో ఏదైనా సరే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. సో, మనకి ఇలా ఉండాలనమాట. ఇలా ఉంటేనే మీకు స్టోరేజ్ అనేది వాట్సాప్ స్టోరేజ్ అనేది ఫుల్ కాకుండా స్పీడ్ యాక్సెస్ అనేది ఉంటుందనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా మన జెమి హబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్